టీమిండియా దుమ్ము దులిపింది. ఏషియా క్రికెట్లో రారాజు మనమే అని మరోసారి నిరూపించింది. అది పాకిస్తాన్ అయినా, బంగ్లాదేశ్ అయినా, అది శ్రీలంక అయినా, ఒమన్, యుఏఈ లాంటి చిన్న జట్లైనా ఎక్కడా తగ్గేదే లేదన్నట్లు టోర్నీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కనికరం లేకుండా విరుచుకుపడింది. లీగ్ స్టేజ్లో, ఆ తర్వాత సూపర్ 4లో ఆడిన ప్రతి టీంపై విజయం సాధించింది. అదే పాకిస్తాన్ అయితే 3 సార్లు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించింది. లీగ్ స్టేజ్లో సూపర్ 4లనే కాదు, ఫైనల్లో కూడా సేమ్ రిజల్ట్ రిపీట్ చేసింది. ముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ స్టార్టింగ్లో కాస్త దూకుడుగానే ఆడింది. కానీ ఆ తర్వాత మన బౌలర్లు విజృంభించేసరికి 19.1 ఓవర్స్లో 146 పరుగులకే చాప చుట్టేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ను చేజ్ చేసి ఏషియా ఛాంపియన్గా నిలిచింది. ఓవరాల్గా 9వ సారి ఏషియా కప్ను కైవసం చేసుకొని మెన్ ఇన్ బ్లూ చరిత్ర సృష్టించింది.